థర్డ్ థింగ్ దట్ మెన్ హేట్. నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటుంటే పక్కింట్లో మార్టిన్ అని ఉండేవాడు. వాడు పోయేస్తా అమ్మా అని చెప్పి క్యారియర్ పట్టుకుని పోయేవాడు. మా అమ్మ ఒరే వాడిని చూడరా అనేది. వాడిని చూడరా, వాడు నీ క్లాసే కదరా, వాడేమో నువ్వు ఏమిరా ఇది అనేది. మాకు చిన్నప్పటి నుంచి కూడా కంపారిజన్ అంటే చచ్చిపోతాం, మాకు అసలు ఇష్టం ఉండదు. మీరు పెళ్ళైన తర్వాత కూడా సునీత వాళ్ళ ఆయన కారు కొన్నాడు తెలుసా అన్నారు అనుకోండి, మాకు అది సూయిసైడల్గా ఉంటుంది. మాకు అది సూయిసైడల్. మీరు అర్థం చేసుకోవాలి. డూ నాట్ కంపేర్ అస్ విత్ సంబడి ఎల్సెస్ హస్బెండ్. మా నాన్న ఎంత చేస్తాడో, నో మీ నాన్న గొప్పోడే, నేను మీ నాన్న కాదు అని వీడు మనసులో అనుకుంటాడు. ప్లీజ్ డోంట్ కంపేర్ అస్ విత్ యువర్ ఫాదర్. ప్లీజ్ డోంట్ కంపేర్ అస్ విత్ యువర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హస్బెండ్. ప్లీజ్ డోంట్ కంపేర్ అస్ విత్ ఎనీబడి. జస్ట్ రిసీవ్ అస్ ద వే వి ఆర్. దిస్ ఈస్ ఎ హంబుల్ అడ్వైస్ టు women. Fourth thing, this will help you actually to build your marriage and build your relationship. Never talk negative about your man in public. Never. మీ ఇద్దరి మధ్యలో ప్రపంచ యుద్ధాలు రోజుకు 10 జరుగుతుండొచ్చు, నో ప్రాబ్లం. మీరు బయటకు వచ్చి ఏ రోజైతే మీ హస్బెండ్ గురించి లేకపోతే మీ పురుషుని గురించి బయట నెగటివ్గా మాట్లాడతారో ఆ రోజు వాడి మైండ్లో మీరు పగిలిపోతారు. దట్స్ ది ఎండ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. హీ విల్ బి విత్ యూ. వాడు ఉంటాడు, అంటా ఉంటాడు, ఎస్ అంటా ఉంటాడు, అంతా ఓకే, బట్ హీ విల్ స్టాప్ లవింగ్ యూ. బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, the only way to his heart is respect. And in public you humiliate him, that's the end of it. End. Never do that.